స్టడీ మెటీరియల్ విషయంలో మనకి ఏ విధమైనటువంటి పేపర్ 2కి ఏం రిఫర్ చేస్తావు, పేపర్ 1కి ఏం రిఫర్ చేస్తావు? జనరల్ స్టడీస్, స్కూల్ బుక్స్ సార్, తర్వాత అకాడమీ బుక్స్ బయట తెలుగు అకాడమీ బుక్స్, మోడల్ పేపర్స్ కూడా తెలుగు అకాడమీనే తీసుకున్నాను సార్ నేను. రీజనింగ్ మ్యాథ్స్ మాత్రం యోయూలో చెప్పిన జస్ట్ ఒక సార్ చెప్పిన సార్ పేరు సరిగ్గా ఐడియా లేదు సార్, జస్ట్ చిన్న బుక్ బట్ నేను రివిజన్ చేసి ఎలా షార్ట్ కట్ ఎలా నేను సొంతంగా రాసుకున్నాను సార్. అలాగే ఇప్పుడు పేపర్ 2కి చెప్పండి, పేపర్ 2కి ఎలాగా మీరు ప్రిపేర్ అయ్యారు? ఇది చాలా క్రూషియల్ అంశం మన అభ్యర్థుల కోసం. పేపర్ 2నే వన్ క్వశ్చన్ కి 2 మార్క్స్, పేపర్ 1 క్వశ్చన్ 1 మార్కే. బట్ నేను పేపర్ 1 అసలు ఏమీ చదవలేదు సార్, ఎందుకంటే మొత్తం కొత్తగా సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ 2లోనే ఉంది, ఇది ప్లస్ 2 మార్క్స్, సో దీన్ని ఫోకస్ చేయాలి. నేను పేపర్ 1 అసలు నాకు అంతకుముందు నాలెడ్జ్తోనే జస్ట్ రివిజన్ ఒక 1 వీక్ రివిజన్ చేశాను సార్, మిగతా టైం మొత్తం కూడా పేపర్ 2కే కేటాయించాను. ఆ పేపర్ 2లో సోషాలజీ వచ్చేసి ఓన్లీ మేజర్ సార్ బుక్ మాత్రమే మీ బుక్కే చదివాను సార్, ఇంకా ఏ బుక్ కూడా తీసుకోలేదు. ఇంకొకటి న్యూట్రిషన్ అది ఉండే కదా సార్, అది కూడా అసలు కొత్త అసలు ఎక్కడ దొరకట్లేదు అది మెటీరియల్. న్యూట్రిషన్ అది మనం బాటనీ జువాలజీ బీజెడ్సీ ఇలా చదివిన వాళ్ళకి అది కొంచెం కొత్త కదా సార్. సరే ఏముంటుందా అన్నట్టు అది కూడా టోటల్ సార్ ఒక బుక్ రిలీజ్ చేశారు కదా సార్ మీరు అప్పుడు, ఓన్లీ ఆ బుక్ ఒక మేడంతో చెప్పించారు క్లాసెస్, ఆ మేడం కూడా చాలా బాగా చెప్పారు సార్. మేడం చెప్పింది నోట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా అదే చదివాను సార్. 2 బుక్స్ మొత్తం రెండు మొత్తం మీ బుక్స్, ఇంకేమీ చదవలేదు సార్. పేపర్ 2 మొత్తం జాబ్ వచ్చిందంటే పేపర్ 2 ఈ బుక్స్ వల్లనే సార్, ఎందుకంటే జిఎస్ ఉన్నా కూడా 2 మార్క్స్ ఉండి మనకు స్కోర్ చేసింది ఇదే కాబట్టి నేను సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా సార్. అంత మంచి మెటీరియల్ మీరు ప్రిపేర్ చేసినందుకు. నేను అది మాత్రం చదివాను సార్, వేరే ఏది టైం కూడా చాలా తక్కువ ఉండే మాకు, ఓన్లీ 2 మంత్స్ నేను కోచింగ్ కూడా 1 మంత్ లేట్ గా జాయిన్ అయినాను, అది కూడా నాకు ఒక భయం అనిపించింది. సార్ చాలా ఎప్పుడు జాయిన్ అయినా పర్లేదమ్మా మీరు కాన్సన్ట్రేట్ చేసి చదవాలి అని చెప్పారు. కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ సార్, అది మెయిన్ అది.